నా పేరు నాగేందర్ అండి. చింతకుంట నా బాలానగర్ మండలం చింతకుంట గ్రామ పంచాయతీ. మేము ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి ఏ విషయంలోకి వచ్చామంటే, బాలానగర్ మండలము చింతకుంట గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 270లలో 4 ఎకరాల పట్టాలని ఉంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులతో ఉన్న 4 ఎకరాల ల్యాండ్ని ఇంకొక 2 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి మొత్తం ఆ 2 ఎకరాలలో గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్న చెరువుని మొత్తం పూడ్చి, మొత్తం మట్టితో పూడ్చి, మొత్తం ఫ్రీ క్యాషింగ్ వేసేసి ఆ 4 ఎకరాలతో పాటు ఇంకొక 2 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి మొత్తం ఫ్రీ క్యాషింగ్ వేసేసి వేరే వాళ్ళకి అమ్మడం జరిగిందండి. ఎందుకంటే ఇటువంటి చర్య చాలా మంచిది కాదు. ఇప్పుడు అక్కడ ఉన్న చెరువుని పూడ్చడం వల్ల ఆ నీరు మొత్తం పక్కన రైతుల పొలాలకు వెళ్ళడంతో ఆ రైతులు నష్టపోతున్నారు. ఎందుకంటే ఆ చెరువు ఉంటే ఆ నీళ్లు స్టోరేజ్ ఆగి రైతుల బోర్లలో వాటర్ ఇంకేదో మన కింద భూమిలో అడుగు భాగంలో నీళ్ళు ఉంటుంది మనకు. అదేవిధంగా మనకి ఏంటంటే చెరువు పూడ్చడం వలన మన పక్కన ఉన్న పొలాల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ చెరువు ఉంటే మనకు నీళ్లు స్టోరేజ్ అయిపోయి మనకు పబ్లిక్ రైతులకు మంచిగా ఉంటుండే. ఆ చెరువు పూడ్చడం వలన వాటర్ అనేది పక్కన ఉన్న రైతులకు నష్టం జరగడంతో పాటు ఇక మనకు నష్టంతో పాటు ఇక పబ్లిక్ ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంలో మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేసినాము. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే అంచర్ గారి మీద మేము ఫిర్యాదు చేసినాము. తూడి అనిల్ రెడ్డి అని అతని మీద మేము ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఎందుకంటే 4 ఎకరాలు వాళ్ళ పట్ట పొలాలని 4 ఎకరాల 10 పట్ట పొలాలని వాళ్ళు అమ్ముకోవచ్చు. దానికి మేము అభ్యంతరం తెలుపుతలేము. ఏంటంటే దానితో పాటు 2 ఎకరాల 3 గుంటల గవర్నమెంట్ పొలాన్ని కూడా కబ్జా చేసి ఆ 2 ఎకరాల 3 గుంటలలో ఉన్న చెరువుని కూడా మొత్తం మట్టితో పూడ్చేసి లెవెలింగ్ చేసేసి ఫ్రీ క్యాస్టింగ్ చేసేసి అమ్మడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. చెరువు వలన రైతులు ఎంతమందికి చెరువు వలన అంటే అక్కడ ఉన్న తండాలు, మా లంబర్ తాండాలలో ఉన్న రైతులకు మేలు జరుగుతుంది. అక్కడ ఆ చెరువు ఉంటే ఏమైతే అంటే చెరువు కింద పొలాలు ఉన్నాయి. ఎందుకంటే చింతకుంట తండ గ్రామ పంచాయతీ ఆంబేట్ ఎర్రకుంట తండ వాసులకి పొలాలు ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉంటాయి పొలాలు. రైతులకు ఏముంటుందండి 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా. ఎందుకంటే లంబడోళ్ళకు బీద వాళ్ళకు 100 ఎకరాలు ఏమి ఉండవండి దొరలాక. మాకేంటంటే ఉన్న రైతులు కూడా ఉన్న కాస్త 8-10 రైతులు కూడా ఇబ్బంది పాలవుతున్నారు. కాబట్టి ఆ మట్టిని పూడ్చడం వలన ఆ పక్క నుంచి మీరు చూడవచ్చు ఎక్కడ వచ్చి కుంట ఉంది. కుంటాన్ని పూర్తిగా సార్ మొత్తం పూసేసి దాన్ని మొత్తం లెవెల్ చేసి 6 ఎకరాలు చిల్లర అని చెప్పేసి వేరే వాళ్ళకి మెసేజ్ సార్. వేరే వాళ్ళు వెంచర్ చేసుకొని బయట పడుతుంది సార్. అదే ఇక్కడ మనకు నీళ్ళు మొత్తం పక్కకి వెళ్ళిపోయి తండ కూతుంది సార్. ఎందుకంటే సార్ ఇక్కడ చెరువు ఉండే సార్, ఇలా చెరువు ఉన్నప్పుడు వాటర్ స్టోరేజ్ ఇక్కడ ఉంటుండే. అయితే ఇప్పుడు చెరువు పూసిన తర్వాత ఇక పక్కకి వెళ్ళిపోతుంది. ఫోటోలు కనిపిస్తుంది మనకు. మొత్తం గుంతపడిపోయి మొత్తం మా లంబడోళ్ళ పొలాలను నిండిపోతాయి సార్. చర్యలు తీసుకొని పెనాల్టీ తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా కబ్జాకు గురైంది. అక్కడ సర్వే నెంబర్ 270లలో వాళ్ళకి 4 ఎకరాలే ఉంది, కానీ పక్కన మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్లలో మట్టి తీయడమే కాకుండా 2 ఎకరాల 3 గుంటల భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసి ఫ్రీ కాస్టింగ్ వాల్ పెట్టి మొత్తం చెరువుని నింపి మొత్తం ఫ్రీ కాస్టింగ్ చేసి పూర్తి చేసి దాన్ని మొత్తం వెంచర్ చేసి అమ్మే ప్రయత్నంలో ఉన్నారండి. గతంలో కూడా ఫిర్యాదు చేసిన పర్మిషన్ లేకుండానే చెరువులు పూడ్చిరు. పర్మిషన్ మరి చెరువు పూడ్చే పర్మిషన్ ఉందా అండి? ఒక మాట, చెరువు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసే పర్మిషన్ ఉందా? ఉండదు కదా అండి. గవర్నమెంట్ చూపెట్టండి, మళ్ళీ గవర్నమెంట్ కబ్జా చేసుకొని అమ్మడం ఏమైనా ఉందా పర్మిషన్? ఎమ్మెల్యే గారు ఏమన్నా అన్నారా? ఎమ్మెల్యే గారని కాదండి, మీరు ఎక్కడికి వచ్చి చూస్తే తెలుస్తారు కదా. మరి ఆడ ఎవరు మన గ్రామ పంచాయతీ వాళ్ళలో లేకపోతే ఆడ లోకల్ ఎవరు పబ్లిక్ అడిగినా కూడా ఎవరు కబ్జా చేశారు, ఎవరు అమ్మిరు అనేది తెలుస్తా చెప్తారు. నేను చెప్పడం కాదు, నాతో పాటు వచ్చిన మిత్రులు చెప్పడం కాదు. ఆడ మీరు వచ్చి ఎంక్వైరీ చేస్తే కూడా మీకు తెలుస్తుంది ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని చెప్పి.
అట్లా ఆ విధంగా ఆ చెరువు దాని పక్కన ఉన్న చెరువు కూడా దాన్ని పెద్దగా తవ్వేసి 15-20 ఎకరాలు 15-20 ఫీట్ల లోతు తవ్వి మొత్తం మట్టి తీసుకుపోయి ఎక్కడో తీసుకుపోయి కమ్సే కమ్ 200-300 ట్రిప్పులు తీసేసి ఆ మొత్తం పెద్ద గుంత కొట్టి అక్కడ చెరువుని మూయడంతో పాటు ఆ ఉన్న మట్టిని కూడా తీసుకుపోయి ఎక్కడో అమ్మేసుకున్నారు. ఎందుకంటే చెరువు అంటే చెరువులో ఉండే మట్టిని పూడిక తీసి పొడి కాదు, పక్కన గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్న మట్టిని తీసి మళ్ళా చెరువుని కబ్జా చేసిన చెరువుని పూడ్చి ఇంకా కొంత మట్టిని బయటకు తీసుకుపోయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ చేసి దానివల్ల ఆ చెరువు లేకపోవడం వలన రైతులకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే చెరువు ఉంటే నీళ్లు మనకు ఆగుతుండే, మరి ground ఇప్పుడు water level ఈ పెరుగుతుంది. కబ్జా చేసిన చెరువు ల్యాండ్ మొత్తం దేనికి ఉపయోగిస్తారు? వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుని అమ్ముకుంటారు. వాళ్ళు ఇప్పుడు వెంచర్ల కోసం రెడీ చేస్తారు ల్యాండ్. చెర్లకా, పొలానికా, వెంచర్ చేసేసి అమ్ముకోవడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుందండి. అది నష్టం జరిగితే దాన్ని మాకు గతంలో మీరు ఎవరికైనా పెనాల్టీ వేసారు కదా, అదే పెనాల్టీ వాళ్ళకి వేసేసి గవర్నమెంట్ మా గ్రామ పంచాయతీకి నిధులు వస్తే మా గ్రామ పంచాయతీ కూడా డెవలప్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం మేడం.